మంత్రశక్తి ముందు అన్ని మతకావలసిందే. ఈ మంత్రశక్తిని సాధన చేయడానికి వాళ్ళ కందనాలకు తప్పెట్టల వారికి ఎద్దుల లాంటి పెద్ద పెద్దలా వేదనాలు ముసుగులు వేసుకునే మూలన కూర్చున్నాయి. కొండపై మాడిన రోడ్ల చీలికల్లో ఎర్రటి మడుగు నల్లటి జారుడు బండ దాని అడుగు మాదాన కొన్ని చిన్నపు రాత్రి ప్రజమలుగా మారి ఉన్న ఇక జీవితమంతా మధుర మగువ
దుఃఖించి జోల పాడేనా? వక్షస్థలం ఇది. ఈ వక్షస్థలం మీద అమృత కలశాలు గిలగిలా గిలగిలా నీ కంఠంలోని కాంతిపోయేనా?
పేజీలో డిస్టర్బ్ చేస్తున్నారు, దయచేసి ఇబ్బంది పెడుతున్నారు ఆయన. ఎందుకో నాకు తెలుసు. ఏమిటి తెలుసు? నాకు తెలుసులే పకి. ఏం మాయలపకి తెలుసుకోవడానికి నీకే కాదు, నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మదైన తరం కాదు తెలుసా? రహస్యమా? ఈ సందుకు కూడా తెలియని రహస్యమా? ఏమిటి? నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమాట. నువ్వేం స్వర్గం నుండి భూలోకానికి దిగి వచ్చిన రంభవా, పూర్వశివా, మేనకవా? నాకంటే అంతకత్తరా, నాకంటే పడుతారా? ఈ ముఖం బాల్య కార్యక్రమం నాట్యం అంటే నేను నాట్యం సంబంధం గురించి కూడా తిరగబడుతున్నావా? కాదు సార్, తెలుబొమ్మ కోసం నువ్వు కూడా అప్పుడే చాలా వరకు మర్చిపోయింది. ఇక బొమ్మతో అడ్డేస్తాను. నువ్వు అయితే ఈ దినాలు ఈ పకీర్ని కళ్ళకు చాలా నవమన్మతులుగా కనిపించాడా? ఏ ఆడదాన్ని ఉంటే కలుగుతుంది. ఏ
కైపెత్తిన నా పెదాలు నీ గులాబీ బుగ్గలపై ముద్దాడినప్పుడు కూడా కాకిలా కనిపించానా? అప్పటికి నీవు కోకిలవు, నేను కాకినన్నమాట. అవునన్నమాట. అది ఇదివరకు తెలియదా? తెలిసి చేయగలిగింది లేదా? తెలిసి చేయగలిగింది లేదా? నా జీవితంలో ఇలా ఏ శరీరం నీ దగ్గర ఉంచుకొని మాట్లాడు. దౌర్భాగ్య జీవితాలు చూసే ఉన్నావు కదా. సర్వదైవ శక్తులు పక్కని చెప్పిన వేళ కలిగినంత మాత్రాన ఏ ప్రపంచమంతా పూడిగా నన్ను తంత్రశక్తి సంపాదించావా? ఈ సందర్భంలో కాదు నా పునరుడికి మించిపోలేదు. నా ప్రాణమంతా సులభంగా దొరకదు కలో. దానికి కొన్ని కోట్ల ప్రాణాలు బలి కావాలి. అన్నీ నేను
అంత కొన్ని గర్వానికి కారణం నీ గొప్ప లావణ్యమున్న వచ్చేదానా నీకెవ్వరు గతిలేదని ఇన్ని రోజులు నిన్ను నా పాదరాశిగా దగ్గర చేర్చి దగ్గర చేయాలి కానీ నీ సౌకర్యానికి సంభోగుని కాదు. నిజంగా నేను కావాలంటే ఏ క్షణంలో లక్షలపడి అందాల చందమామలు ప్రతి పాదాల దగ్గర హంసంలా పారాడుతూ ఉంటారు. నీకంటే కోటి మడుగుల సౌందర్యవతిని అందగత్తెని చూపించు మన టింగు రంగుల సంగుకు. ఎవరి చంచల చకోరి ఏమీ రూపవతి అపరూప లావణ్యాతిశయము దిగి వచ్చిన అప్సరయ లేక పట్టమని శ్రాంతి రూపడలేదు కదా. నా అవిరామణ సాధనక ఎన్నాళ్ళు వృధా పట్టుకున్నాను. ఈ జవరాలు పొందునన్నది జన్మ ఎందులకు కాల్సిన కమాలి సరైన సరసుడు దొరకనంత వరకు ఏ ప్రపంచంలో ఈ పదమున నిగమ్ములో జగన్మోహిని దాని ఎడమ కాలు చెడిగిన వాళ్ళు కొన్న గోటైనా సరిపోగలవాళ్ళు ఫకీర్ పట్టుబడితే ఒక్క దినంలో సమీపించడానికి నీకు సాధించాను ఫకీర్ తాహతా నీకింకా తెలియదు. ప్రపంచంలోని దుఃఖందరూ ఒక్కసారిగా లోకం లేని ఈ శరీరం ముద చర్మం కూడా కందిపోయి ఒక్క రోమం కూడా కందిపోయి సొంతానికి వచ్చిన తర్వాత అభిమానాన్ని ఇప్పుడే పార్వతి మహారాణి పతివ్రతను బాలనాథులు మీ సరే మన మాయాచారానికి కూడా ఇదే సరైనదు. సమయం సందర్భం అన్ని కలిసి వచ్చాయి. విన్నావు కలిసే పరదేశం వెళ్తున్నారట. సమయం సందర్భం అన్ని కలిసి వచ్చాయి. నా మాట నువ్వు చెడుపగలవు. వాళ్ళను పాట ఉంట ముందు నీ మాయలు మాత్రం తమ్ముడికి తరంగా పగి లేని పోటీ కోరికలు ఇష్టం లేకుంటే నమ్మినా ఇలా ప్రేమించామనుకొని నా తను నా ఇలా ఏడు చెప్ప తగ్గబడి
పిచ్చిదానా మరి పాత చెప్పులు ఇంకా ఎన్ని దినాలు తొలగమంటారే నన్ను పాత చెప్పులు పెట్టాలన్నమాట. అక్షరా ధర్మమైంది నీకు. ఎక్కడున్నా ధర్మాలు వాడిది. నీ ఆనందం నాకు కలుగుతుంది. మరి నీకోసం నా ఆనందాన్ని భద్రం చేసుకోమంటావా? నేను వేదాంతంలోకి బుర్ర పొరుగుతున్న సన్యాసిని కాదు. న్యాయాలు పాటించడానికి ఎప్పటికీ ఇలాంటి జీవులు ఎన్నో అందులో వచ్చుడు ఇంకా ఎన్నో కానున్నారు. అవును నేను దుర్మార్గుడు ఇదివరకే చెప్పాను కదా. నా దృష్టిలో పడక పూర్వం నువ్వు కూడా ఒక మహాపతివ్రత. కన్ను కనిపించడం లేదు. ఆనందాన్నంతాను ఒక్కదానివే చురుకోవాలనుకుంటున్నావా? మనిషి మరణంలో అనుభవించడానికి పుణ్యద ఒక్క పుష్ప మాధుర్యంతో సంతృప్తి పడుతున్నా. సంతృప్తి పడుతుందా అసలు? ఉన్నదా? తిరిగి దొడ్డ తనకి భూమి ధరలో ఎక్కడో